హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది వచ్చేసి ఒక సండే వ్లాగ్ అండి. ఈ సండేకి మేమందరం కలిసి ఒక గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడి చాలా ఫేమస్ టెంపుల్ అండి. చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా అడవిలోకి ఉంటుంది ఈ గుడి. సో నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. ఈ గుడికి వెళ్లే దారి మొత్తం అడవే. సో అక్కడ గిరిజనులు ఇలాగా వచ్చే పోయే వ్యాన్లు ఆపుతూ ఇలా పాటలు పాడుతూ ఉంటారు. గుడికి సంబంధించిన చందా అడుగుతారు. మా ఊరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. కానీ 20 కిలోమీటర్ల దూరం వరకే ఊర్లుంటాయి. తర్వాత నుంచి మొత్తం అడవే. చాలా మంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు కూడా ఒక ఆలయం అంటూ ఉండదు, ఒక గుహలో ఉంటారు. పైనుంచి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి. కానీ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నదన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక్కడ ఆదివారం బుధవారం చాలా ఫేమస్, చాలా జనం ఉంటారు. కానీ మేము ఆదివారమే వెళ్ళాము. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా రద్దీగా ఉండడం వల్ల. ఈ అమ్మవారి పేరు గుబ్బల మంగమ్మ తల్లి. చాలా పవర్ఫుల్ అండి. ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ పూర్తిగా అడవిలోకి చాలా లోపలికి ఉంటుంది. అందుకే 6 దాటేకైతే ఎవరిని అలో చేయరు. ఏం మొక్కులు తీర్చుకోవాలన్నా సరే మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతారు. సాయంత్రం 6 లోపు తీర్చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చాలా మంది అమ్మవారి దర్శనం కోసమే కాకుండా ఇలా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి చక్కగా వండుకొని తినాలని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంది వస్తారు. ఇక్కడికి బస్సులు ఏమి రావండి. మనం రావాలనుకుంటే ఆటోనో లేకపోతే వ్యానో బుక్ చేసుకొని రావడమే. మేమైతే ఆటోలో వచ్చాం. ఇక్కడ వరకు ఆటో వచ్చి ఇక్కడ ఆపేశారు. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి గుడికి. చూస్తున్నారుగా పూర్తిగా అడవేనండి. ఇక్కడైతే మనం ఈజీగా తప్పిపోతాము. ఏ దారిలోకి వెళ్ళినా అన్ని దారులు ఒకేలా కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారికి చాలా మంది బోనం వండుకొని తీసుకొస్తాను మొక్కుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చాకే వండుతారు. చాలా పవిత్రంగా తడిబట్టలతోటి వండి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు. నేను కూడా ఒక మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కాకపోతే అది బోనం అని కాదు, అమ్మవారికి పసుపు కుంకాలు పెడతానని మొక్కుకున్నాను. అది తీర్చుకోవడానికి అయితే వచ్చాను. కానీ ఆదివారం అవ్వడం వల్ల అస్సలు దర్శనానికి కూడా కుదరలేదు. ఎంతమంది జనం ఉన్నారంటే ఆ లైన్లో నుంచునేసరికి మా చిన్న పాప అయితే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయి చాలా ఏడ్చేసింది. ఇంకా చేసేదేమి లేక మధ్యలో నుంచే వచ్చేసి మళ్ళీ రద్దీ తగ్గిన తర్వాత వెళ్ళాము. చూడండి, ఇదే అమ్మవారి గుడి. చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్. గుహలో ఉంటారు అమ్మవారు. చూస్తున్నారుగా, ఇదే గుహ గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది. అందుకే అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అంటారు. పైనుంచి వాటర్ పడుతూనే ఉంటుంది. వేసవికాలం వర్షాకాలం అని కాదు, ఏ సీజన్లో అయినా వాటర్ పడుతూనే ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నది అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని పైకెక్కి ఒక 2-3 కిలోమీటర్ల వరకు వెళ్తూనే ఉన్నారంట. అలా పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయేసరికి చాలా భయం వేసి చీకటి అయిపోయిందని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసారంట. అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసి కోరుకోండి, ఏం కోరుకున్నా తీరుతుంది. ఇలా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి నైవేద్యం పెడుతూ ఉంటారు. బయటకు వచ్చేస్తే చిన్నపిల్లల కోసం షాపులు అయితే చాలా ఉంటాయి. బొమ్మల కొట్లు, గాజులు అలా చాలా ఉంటాయి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఏముంది, ఇంకా తెచ్చుకున్నవన్నీ వండుకొని తినడమే. మళ్ళీ మా ఆటో దగ్గరికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం నడవాలి. ఇప్పటికే చాలా అలసిపోయాము. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము. పాపం చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఎక్కడైనా అమ్మవారే కదా అని చెప్పి అక్కడ ఉన్న చెట్లకి కొబ్బరికాయలు కొట్టి వెనక్కి తిరిగిపోయారు. అంతమంది జనం ఉన్నారు. వంట చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. మొత్తం ఫిల్ అయిపోయింది. చాలా పెద్ద అడవి అయినా సరే అంతమంది జనం ఉన్నారు. మేమైతే ఇంకా చాలా దూరం వచ్చేసాము. ఎందుకంటే రద్దీగా ఉండే కంటే ప్రశాంతంగా వండుకొని తినడం బెటర్ అని చాలా ముందుకు వచ్చేసి ఇక్కడైతే ఒక టెంట్ లాంటిది వేసుకొని ఇక్కడ కూర్చుని వండుకుంటున్నాము. మేము, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లి, తమ్ముడు అందరూ వచ్చాము. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు కదా. కానీ ఈసారి అయితే మా అందరికీ కుదిరింది. సో మేమందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా చక్కగా ఒక అడవిలో పిక్నిక్ లాగా వచ్చి వండుకొని తింటుంటే మనసైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చాము, తర్వాత ఇప్పుడు వస్తున్నాం. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఇన్నాళ్ళకి అమ్మవారు మొక్కు తీర్చుకోగలిగాని అనిపించింది. బిర్యానీ, చికెన్ కర్రీ, రైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా వంట పూర్తయిన తర్వాత శుభ్రంగా అందరం కూర్చొని వనభోజనాలు లాగా ఫుల్గా తినేసి హ్యాపీగా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని అయితే బయలుదేరిపోయాము. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అండి. ఈ గుడి సండేనే ఫేమస్ అని చెప్పాను కదా. ఎంతమంది జనం వచ్చారంటే మేము బయటికి రావడానికి ట్రాఫిక్ లోనే మాకు గంట సేపు పట్టింది. 6 దాటితే ఉండకూడదు కదా, అందుకే మెల్లిమెల్లిగా అందరినీ పోలీసు వాళ్ళు అయితే బయటకు పంపించేశారు. ఇదేనండి నా సండే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.